మేడారం మహాజాతర తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మేడారంలో శాశ్వత నిర్మాణాలు చేస్తున్నామన్నారు. మొత్తం 251 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. మేడారంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీధర్బాబు, అడ్లూరు లక్ష్మణ్తో కలిసి అభివృద్ధి పనులు పరిశీలించారు డిప్యూటీ సీఎం. వనదేవతలను దర్శించి మొక్కులు చెల్లించారు. మరో 2 రోజుల్లో మేడారంలో అభివృద్ధి పనులన్నీ పూర్తవుతాయని చెప్పారు. ఉత్సవాలు జరిగే సందర్భంలో మీరు గత కొన్ని నెలలుగా మీరు కూడా అందులో భాగస్వాములై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం మీరు అంతా సహకరిస్తూ ఉన్నారు. మీ అందరు కూడా అభినందనలు. సమ్మక్క సారలకు సంబంధించినటువంటి ఉత్సవాల్ని ఇది కేవలం ఒక జాతరగానే కాకుండా తెలంగాణ గుండె చప్పుళ్లాగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీకలాగా దీన్ని దేశానికి, ప్రపంచానికి కూడా చాటి చెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈనాటి ప్రభుత్వం దీనిపైన పెద్ద ఎత్తున ఆలోచన చేసి శాశ్వతమైనటువంటి నిర్మాణాలతో భక్తులకు వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇప్పటికే ఉత్సవాలు జాతరకు సంబంధించి 150 కోట్లు, అట్లాగే పర్మనెంట్ స్ట్రక్చర్స్ కోసం ఇంకో 101 crores శాంక్షన్ చేయటమే కాకుండా వాటన్నిటినీ నిరంతరం ఖర్చు పెట్టిస్తూ ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ నిర్మాణాలు చేస్తూ నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు, సీతక్క గారు, మా లక్ష్మణ్ గారు వీరంతా నిరంతరం మానిటర్ చేస్తూ పనిచేస్తూ వీటి నిర్మాణాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారన్నీ చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, చేయాల్సిన ఏమైనా అవసరం ఉందా, కావాల్సిన నిధులు, అటువంటి వ్యవహారాలు, నిధులన్నీ సక్రమంగా ఖర్చు జరుగుతుందా లేదా, చేయాల్సిన పనులు వాటన్నిటిని కూడా అధికారులతో సహా ఇక్కడే రివ్యూ చేసి ఇక్కడికిక్కడే నిర్ణయాలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా జరుగుతూ ఉన్నాయి, మంచిగా చేశారు. ఇంకా కొద్ది పనులు ఇంకో 2-3 రోజుల్లో కంప్లీట్ కాబోతూ ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఈ ఉత్సవాలకి చాలా పెద్ద ఎత్తున దేశంలో, ప్రపంచంలో కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టుగా సమ్మక్క సారలకుల యొక్క వైభవాన్ని ప్రపంచానికి తెలియజెప్పడంతో పాటు వారి ఆశీస్సులు కూడా తెలంగాణ ప్రజలపైన, అందరిపైన ఉండేటట్టుగా మనం కోరుకుంటాం. మేడారం మహాజాతర అద్దెలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్టార్ హోటల్ లెవెల్లో రూమ్ రెంట్లు భారీగా వసూలు చేస్తున్నారు. ఈ గ్రామంలో రోజుకు ఏసీ రూముకు 5,000, నాన్ ఏసీ రూమ్ 3 నుంచి 4,000 వరకు వసూలు చేస్తున్నారు. తాత్కాలిక వ్యాపారం చేసుకునేందుకు నెల రోజులకు గజానికి వేలాది రూపాయల ధర పలుకుతోంది. మేడారం పరిసర ప్రాంతాలు కాస్ట్లీగా మారాయి. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో 2 ఏళ్లకోసారి జరిగే సమ్మక్క సారక్క జాతరకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. కుటుంబ సమేతంగా వచ్చే భక్తులు జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుంటుంటారు. ప్రత్యేక పూజల తర్వాత కుటుంబ సమేతంగా అక్కడే విడిది చేసి వంటలు వండుకొని తిన్న తర్వాతే తిరిగి పయనమవుతారు. అందుకోసం అమ్మవార్ల సన్నిధిలో పెద్ద సంఖ్యలో బస చేస్తుంటారు భక్తులు. కొంతమంది భక్తులు అటవీ ప్రాంతంలోనే ఆరు బయట బస చేస్తే, మరికొంతమంది అక్కడ స్థానికులు కట్టిన రూములను అద్దెకు తీసుకుంటారు. ఈ నెల 28 నుంచి 31 వరకు మహాజాతర ఘనంగా జరగనుంది. సంక్రాంతి సెలవులతో ఈసారి జాతరకు ముందు నుంచే భక్తుల తాకిడి భారీగా పెరిగింది. దీంతో అద్దె రూమ్స్కు మహాజాతరకు ముందే డిమాండ్ పెరిగింది. గత జాతరలతో పోలిస్తే ఈసారి రూమ్ల రెంట్లు అమాంతం పెంచేశారు. భక్తుల నుంచి బిల్డింగ్ ఓనర్స్ అధిక అద్దెలు వసూలు చేస్తున్నారు. చిన్న రూమ్ను ఒక్క పూటకు 3,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇక 24 గంటలు ఉండాలంటే ఆ అద్దె పెరిగిపోతోంది. ఏసీ రూమ్లు కూడా అందుబాటులోకి రాగా ఆ అద్దె మామూలు రోజుల్లో 5,000 రూపాయలుంటే శని ఆదివారాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడనే పెడతాం షాపు. రేట్లు పోయిన జాతర అప్పుడు 5,000 ఉండి, ఇప్పుడు 10,000 ఉన్నాయి. ఇలా వచ్చేది ఏమి లేదు. ఇంత రేట్లు పెంచడం వల్ల బాగా లాస్ అవుతుంది. జరుపు వల్ల కూడా పీకుడు వేసుడు ఇంతవరకు వచ్చింది. ఇటువైపు ఇంకా జనాలు ఎత్తలేరు కానీ రేట్లు బాగా పెంచుతారు.
3-4 గజాలు తీసుకున్నాం, 30,000-40,000 అవుతున్నాయి. సామాన్కి తెస్తే సామాన్కు జాగాకి సరిపోతున్నాయి. లాభాలు అయితే ఏం వస్తలేవు. ప్రతి ఒక్క ఐటమ్ రేటే ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు రేట్ ఎక్కువ అంటే ఎవరు కొంటలేరు. తెచ్చిన రోటి ఇచ్చుడు అవుతుంది. మాకు టాలీ కిరాలు ఎక్కువ అవుతున్నాయి. ఏం డబ్బులు మిగులుతలేవు, దండగా అవుతుంది ఒక్కొక్కసారి. మరికొందరు స్థానికులు రైతుల పొలాలను అద్దెకు తీసుకొని వందలాది గూడారాలు వేస్తున్నారు. ఇలా వేసిన టెంట్లను కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కో గూడారానికి 1,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. మహాజాతర టైంలో కొంతమంది ఇక్కడ తాత్కాలిక షాపులను ఏర్పాటు చేసుకుని బిజినెస్ చేస్తుంటారు. అందుకోసం భూ యజమానులు 10 నుంచి 15,000 వరకు వసూలు చేస్తున్నారు. గత జాతరతో పోలిస్తే ఈసారి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని చిరు వ్యాపారులు అంటున్నారు. 15,000 గజం తీసుకున్నామండి. రేట్లు బాగా పెంచిళ్ళు ఈసారి. అసలు వ్యాపారమే లేదు. వచ్చిన వాళ్ళు వస్తా ఉన్నారు, సపరేట్గా వెళ్ళిపోతా ఉన్నారు. గిరాకులు కూడా మాకేమి లేవు. మరి ఇక తల్లి ఇట్లా బాగా చేస్తా ఉంటే మరి ఎట్లుంటుంది? ఇక ఇప్పుడే ఇవన్నీ పెట్టుకున్నది. కొంచెం ముందు పెట్టుకుంటే తొందరగా పనులు అయిపోతుండే. జనాలకు ఇబ్బంది అవుతుంది, షాపులు ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతా ఉంది. చాలా సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ఇక్కడ గజం 7,000 ఉంది, 10,000 ఉంది, 7,000 ఉంది, ఒక దగ్గర 4,000 ఉంది, ఒక దగ్గర 6,000 ఉంది. అట్లా ఉంది. మేము 4 గజాలు తీసుకున్నాం, 30,000. కొంచెం మామూలుగా ఉన్నాయి, తర్వాత ఏమో అవుతాయేమో. ఇక్కడ ప్రతి సంవత్సరం మేము ప్రోగ్రామ్కి వచ్చేవాళ్ళము. అయితే ఈసారి ఇక్కడ స్థలం తీసుకొని మంచిగా ఇంత బిజినెస్ పెట్టుకుందాం అంటే ఒక గదానికి 12,000 చొప్పున జరుగుతుంది. ఇక ఎట్లా ఉంటుందో ఆ దేవుని దయ వల్ల మరి మంచిగా నడుతుందో నడవదో చాలా ఇబ్బందికరంగా అవుతున్నది. మేడారం మహాజాతరలో ఇండ్ల అద్దె ఎక్కువగా ఉండొద్దని అంటున్నారు భక్తులు. అధికారులు చొరవ తీసుకొని గదుల అద్దెలను నిర్ణయించాలంటున్నారు. దీంతో భక్తుల నుంచి భారీగా అద్దె వసూలు చేయకూడదని ఇంటి ఓనర్లకు సూచిస్తున్నారు అధికారులు. సంక్రాంతి పండుగకు పట్టణాల నుంచి పల్లెబాట పట్టారు ప్రజలు. గ్రామాలకు వెళ్లే వాహనదారుల భద్రతే లక్ష్యంగా అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పోలీసులు, జాతీయ రహదారుల అధికారులు చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లా పరిధిలో భారీ ట్రాఫిక్ నియంత్రించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు అధికారులు. సంక్రాంతి పండుగకు సొంతూర్ల బాట పట్టారు సిటీ పబ్లిక్. దీంతో వాహనాలతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి కిటకిటలాడుతోంది. నల్గొండ జిల్లా పరిధిలో 162 కిలోమీటర్ల వరకు విస్తరించిన నేషనల్ హైవేపై రోజు 25,000 వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఇక పండుగ టైంలో ఆ సంఖ్య లక్షలకు పైగా చేరుతోంది. దీంతో రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు. ప్రమాదకరంగా మారిన యూటర్న్లను మూసివేస్తూ కీలక ప్రాంతాల్లో పోలీస్ పికెటింగ్, పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు. యాదాద్రి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల ఎస్పీలు స్వయంగా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. మన దగ్గర ఎక్కడెక్కడ క్రిటికల్ పాయింట్స్, ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఆగుతుందో మనం ముందే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ NHIAతో కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ ఆ ట్రాఫిక్ పాయింట్స్లో మనము రోడ్ రిపేర్ వర్క్స్ అన్నా లేకపోతే ఫీలింగ్ వర్క్స్ అన్నా ఇవన్నీ కూడా మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేసి చేస్తున్నాం. దీనికి సంబంధించి ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. వాళ్ళు కూడా చాలా వేగంగా పనిచేస్తున్నారు. మనకు మెయిన్గా చిట్యాల, ఇంకా చిన్న కాపర్తి, పెద్ద కాపర్తి దగ్గర మనకు కొన్ని టైట్ స్పాట్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఫ్లైఓవర్ వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి అక్కడ కొంచెం జామ్ అయ్యే అవకాశం ఉంది. సో ట్రాఫిక్ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్, జిల్లా యంత్రాంగం మొత్తం కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. పండుగ రోజుల్లో 24 గంటల పాటు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే రెస్పాండ్ అయ్యేందుకు జాతీయ రహదారిపై 10 క్రెయిన్లు, అంబులెన్స్లు సిద్ధంగా ఉంచారు. ఇన్ని చర్యలు తీసుకుంటున్నా టోల్ ప్లాజాల దగ్గర వాహనదారులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడు టోల్ ప్లాజాలో ఫాస్టాగ్ స్కానర్లు, రీడర్లు సరిగా పనిచేయకపోవడంతో వాహనాలు బారులు తీరుతున్నాయి. ఒక్కో వెహికల్ టోల్ దాటేందుకు కనీసం 4 నిమిషాల వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టోల్ ప్లాజాల దగ్గర టెక్నికల్ ఇష్యూస్ను వెంటనే పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. మొత్తంగా పండుగ ప్రయాణాలు సురక్షితంగా సాగేందుకు అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. పండుగ టైంలో జర్నీ చేసేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. సంక్రాంతి వచ్చిందంటే తెలంగాణలో గిళ్లలో తప్పక కనిపించే పిండి వంట సకినం. ఇంతకు సంక్రాంతి పండుగకు సకినాలకు ఉన్న సంబంధం ఏంటి? అంతేకాదు, తెలంగాణలో కూతురుపై తల్లి ప్రేమకు నిలువెత్తు రూపం సకినం. బిడ్డ పెళ్లికైనా, పేరంటానికైనా, సీమంతానికైనా వాయనం కింద తీసుకువెలిసిన వంటకాలలో సకినాల బుట్ట ఉండాల్సిందే. ఇంతకీ ఈ సకినాల కథేంటో తెలుసుకుందాం.
రైతులకు పంట చేతికొచ్చిన ఆనందాన్ని పండుగగా మలుచుకునే ఈ సందర్భంలో సకినాలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. కొత్త బియ్యంతో చేసిన పిండి, నువ్వుల వాసన, నూనెలో కాల్చే సందడి ఇవన్నీ కలిసి సంక్రాంతి వాతావరణాన్ని పూర్తి చేస్తాయి. తెలంగాణ ప్రజల జీవనశైలికి అద్దం పట్టే పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమగా 3 రోజుల పాటు జరిగే ఈ పండుగలో ప్రతి రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. అయితే ఈ 3 రోజుల పండుగకు కేంద్ర బిందువుగా నిలిచేది మాత్రం సకినాలనే సంప్రదాయ పిండి వంట. భోగి రోజున పాత వస్తువులను వదిలి కొత్త వాటికి స్వాగతం పలుకుతారు. అదే రోజు నుంచి ఇళ్లలో సకినాల తయారీకి సన్నాహాలు మొదలవుతాయి. సంక్రాంతి రోజు బంధువులు, అతిథులు వచ్చినప్పుడు సకినాలే తొలి ఆతిథ్యం. కనుమ రోజు పశుపూజ, వ్యవసాయ పనుల అనంతరం సాయంత్రం సకినాల రుచి మరోసారి ఆస్వాదిస్తారు. ఫస్ట్ మా అత్తమ్మ వాళ్ళకు గిర్నీలు అని లేకుండే కదా, వాళ్ళు నైట్ దంచి పొద్దున చేసుకునే వాళ్ళంట. మా మామయ్య కూర్చొని అక్కడ కాల్చి చేసేది, ఇక అత్తమ్మ వాళ్ళు చేసేది. మాకు ఇప్పుడు గిర్నీ లేవు కాబట్టి, గిర్నీలు వచ్చినాయి కాబట్టి మేము మంచిగా ఇప్పుడు పట్టించుకొని చేసుకుంటున్నాం. ఈ సంక్రాంతి పండుగకు సకినాలు కంపల్సరీ చేయాలి. మిగతావి ఏవి చేసుకున్నా చేసుకోకపోయినా ఫస్ట్ స్టార్టింగ్ చేసుడే పండుగకి సకినాలు చేసుకోవాలి. ఒకప్పుడు బియ్యం నానబెట్టి రోకలిలో దంచి పిండి తయారు చేసేవారు. పెద్ద పెనాలు, మంటలపై గంటల తరబడి సకినాలు వేయించడం ఒక కుటుంబ కార్యక్రమంలా సాగేది. ఇప్పుడైతే మిక్సీలు, రెడీమేడ్ పిండిలు అందుబాటులోకి వచ్చాయి. అయినా పాత పద్ధతిలో సకినాలు చేసే రుచి వేరే అనే అభిప్రాయం ఇప్పటికీ ఉంది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో బియ్యపు పిండిలో నువ్వులు, జీలకర్ర, ఉప్పు, వాము కలిపి వేడి నూనె పోసి పిండిని కలుపుతారు. ఆ తరువాత అసలైన కళ మొదలవుతుంది. మహిళల చేతి వేళ్లు నెమ్మదిగా తిరుగుతుంటే వాటి మధ్య నుంచి జాలువారే పిండి చుట్టులుగా మారి సకినాలు తయారవుతాయి. వాటిని జాగ్రత్తగా నూనెలో వేసి కాల్చితే చాలు, కరకరలాడే సకినాలు రెడీ అవుతాయి. పంట పండిన తరువాత దేవుడికి నైవేద్యం, ఇంట్లో వారందరూ కలిసి తినడం, బంధువులకు పంచడం తెలంగాణ సాంప్రదాయం. అందుకే సంక్రాంతి పిండి వంటల్లో సకినాలు తప్పనిసరిగా చోటు దక్కించుకున్నాయంటున్నారు పెద్దలు. ఈ సంక్రాంతి పండగకు సకినాలు, అరిసెలు, గారెలు, కారపూస, లడ్డూలు అవన్నీ చేసుకుంటాం సంక్రాంతి పండగకు. సంక్రాంతి పండుగ అంటే సకినాలు మొదలు పెడితే ఫస్ట్ గౌరమ్మ పెట్టి ఒకరోజు ముందు బియ్యం నానబోసి పొద్దున పట్టించుకొచ్చి అలా నువ్వులు, ఓమ, ఉప్పు వేసి దాని తగినన్ని నీళ్ళు పోసి కలుపుతాం. కలిపి ఫస్ట్ గౌరమ్మ పెడతాం. వాటి గౌరమ్మ బొట్టు పెట్టి మేము 5గురం గౌరమ్మకు పెట్టినాక 5గురం బొట్టు పెట్టుకొని సకినాలు మొదలు స్టార్ట్ చేస్తాం. తెలంగాణలో సకినాలు తల్లి ప్రేమకు నిలువెత్తు రూపంగా భావిస్తారు. కూతురు పెళ్లైనా, పేరంటానికి వచ్చినా, సీమంతం చేసినా వాయనం కింద కూతురి ఇంటికి తీసుకెళ్లే వంటకాల్లో సకినాల బుట్ట తప్పనిసరిగా ఉంటుంది. ఇది తల్లి తన కూతురుపై చూపించే మమకారానికి రూపంగా భావిస్తుంటారు. నేను 8th, 9th క్లాస్లో నేర్చుకున్నా. చూసేదాన్ని, పిండి కూడా బాగా ఖరాబ్ చేసిన పోసి అయినా నేర్చుకున్నా. నేర్చుకోమని చెప్పింది, ఖరాబ్ అయినా సరే నేర్చుకో, అట్లనే పోస్తుంటే వస్తాయి అని చెప్పింది. నేర్చుకున్నా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నేర్చుకున్నా. సకినాలు చేసే ప్రక్రియ కేవలం వంటగా కాకుండా ఒక తరం నుంచి మరో తరానికి వెళ్లే సంప్రదాయంగా మారుతాయి. పెద్దల అనుభవం, పిల్లల ఆసక్తి కలిసి ఈ కళను నిలబెడతాయి. అందుకే సంక్రాంతి సకినాలు ఒక ఇంటి వంట మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతికి చెందిన సంప్రదాయం అంటున్నారు కరీంనగర్ యువత. నేను ఫస్ట్ 10th క్లాస్లో నేర్చుకున్నా. మా నాన్నమ్మ, అమ్మమ్మ, అమ్మ వాళ్ళని చూసి నేర్చుకున్నా. అప్పుడు నాకు ఫస్ట్ చేయడం రాకపోయేది, ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈజీగానే వచ్చేసింది. చిప్స్, బిస్కెట్స్ అట్లా అన్ని కెమికల్స్ అందులో ఉంటాయి కాబట్టి పిల్లలకి అవి హెల్త్కి మంచిది కాదు. ఇప్పుడు ఇట్లా మనం ఇంట్లోనే చేసుకుంటాం, అన్నీ ఫ్రెష్వే ఉంటాయి కాబట్టి వాళ్ళ హెల్త్కి కూడా మంచిది. మనం ఎన్ని తిన్నా ఆరోగ్యకరంగానే ఉంటుంది. ఈరోజే నేర్చుకుంటున్నా. చేస్తుంటే 2 ఇరిగిపోయినాయి. ఇంకా తర్వాత నుంచి మంచిగా వస్తున్నాయి. తింటే బాగుంటాయి, చాయ్లు వేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఇది సకినాలు అనేది తెలంగాణలోనే ఎక్కువ ఫేమస్.
సకినాలు, గారెలు, కారపూస. సకినాల తయారీ ద్వారా సంక్రాంతి పండుగ మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. పంట పండితే పంచుకోవాలని చెప్తుంది పండుగ. పని ఒంటరిగా కాదు, కలిసి చేయాలి. కుటుంబం, సమాజం కలిసి ఉంటేనే పండుగ పూర్తవుతుందన్న భావనను గుర్తు చేస్తుంది. అందుకే ఒకరింటికి మరొక మహిళ వెళ్లి సకినాల తయారీలో తలో చేయి వేస్తారు. తెలంగాణలో సకినాలు కేవలం పిండి వంట కాదు, ఒక పండుగకు ప్రాణం పోసే సంప్రదాయం. తెలంగాణలో క్వింటా ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తూ ఉండటంతో ఆంధ్ర వ్యాపారులు లారీల కొద్దీ ధాన్యాన్ని తెలంగాణలో అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకున్నారు. రైతులు అడ్డుకుంటున్నా లారీలను రైస్ మిల్లులకు చేర్చి లబ్ధి పొందుతున్న ఘటనలతో ఈ దందా మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఆంధ్ర బోర్డర్ చెక్ పోస్టులు, నేలకొండపల్లి, దామర్చర్ల వద్ద పోలీసులు లారీలను పట్టుకోవడంతో వ్యవహారం బయటపడింది. తెలంగాణలో క్వింటాకు 500 రూపాయల బోనస్ కోసం ఆంధ్ర ధాన్యం వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. క్వింటాకు 500 రూపాయల బోనస్ చొప్పున ఒక్కో లారీ ద్వారా 400 క్వింటాలను తెచ్చి సుమారు 2 లక్షల వరకు బోనస్ సొమ్మును అక్రమంగా పొందుతున్నారు దళారులు. ఇలా వందలాది లారీలతో అక్రమార్జనకు పాల్పడ్డ కేసులు బయటపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి సూర్యాపేట, నల్గొండ, కోదాడ, హుజూర్ నగర్, హాలియా, మిర్యాలగూడ రైస్ మిల్లులకు ధాన్యం తరలిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. తెలంగాణలోని కొందరు మిల్లర్లు, అధికారులు చేతులు కలపకపోతే ఈ అక్రమ రవాణా సాధ్యం కాదని రైతులు ఆరోపిస్తున్నారు. ఆంధ్ర నుంచి తెచ్చిన ధాన్యాన్ని తెలంగాణ రైతుల పేరుతో విక్రయించి ఆంధ్ర వ్యాపారులకు బోనస్ ఎలా చెల్లిస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఆంధ్ర నుంచి ధాన్యం లోడుతో వచ్చిన 8 లారీలను ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కట్టుకాసారం రైతులు అడ్డుకున్నారు. ఇతర రాష్ట్రాల ధాన్యం జిల్లాలోనికి రాకుండా ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు వివరణ ఇచ్చారు. తనిఖీలో భాగంగా ఆలగడప టోల్గేట్ వద్ద ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న 11 ధాన్యం లారీలను అదుపులోకి తీసుకున్నామన్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 6, మహారాష్ట్ర నుంచి 5 లారీలు ఉన్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వచ్చిన 11 లారీలపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. ప్రభుత్వం నిర్ణయం, జిల్లా ఎస్పీ ఆదేశాలతో రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు వాడపల్లి చెక్ పోస్టు వద్ద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 70 ధాన్యం లారీలను వెనక్కు పంపించామన్నారు. అలాగే దామరచర్ల బార్డర్ వద్ద మరో 11 లారీలను పోలీసులు పట్టుకున్నారు. అనుమతులు లేకుండా జిల్లాలోకి అక్రమంగా ధాన్యం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుత ప్యాడీ సీజన్లో ఇతర రాష్ట్రాల నుంచి ప్యాడీ మన వైపు రాకుండా అన్ని చోట్ల కూడా బార్డర్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో మనకి వాడపల్లి దగ్గర ఒకటి, ఆలగడప దగ్గర ఒకటి చెక్ పోస్ట్ అనేది ఉన్నది. నిన్న ఆలగడప చెక్ పోస్ట్ మిర్యాలగూడ రూరల్ పిఎస్ లిమిట్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేటటువంటి ఒక 6 లారీలు ప్యాడీ లారీసు, తర్వాత మహారాష్ట్ర నుంచి వచ్చేటటువంటి ఒక 5 ప్యాడీ లారీస్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దీంట్లో 11 లారీలో కలిపి 3122 క్వింటాల్ రైస్ ఉంది. 11 మంది మీద, 11 లారీల మీద కూడా కేసు అయింది. అయితే ప్రస్తుతానికి ఈ లారీలు ఎవరు తెప్పిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దాని మీద పూర్తి స్థాయి విచారణ జరుగుతూ ఉంది. పోలీసులు సివిల్ సప్లైస్ అధికారులకు సమాచారం అందించినా పెద్దగా స్పందించకపోవడంతో పోలీసులే కేసులు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. సంగారెడ్డి జిల్లాలో వెనుకబాటుతనంతో నారాయణఖేడ్ ప్రాంతం ఉపాధి కోసం వలసల బాట పడుతూనే ఉంది. పరిశ్రమలు నెలకొల్పుతాం, అభివృద్ధి చేస్తామంటూ నేతలు చెప్పిన మాటలు నీటమూటలే అయ్యాయి. ప్రతి చెరువుకు సీజన్లో పక్క రాష్ట్రాలతో పాటు ఇతర జిల్లాలకు కుటుంబంతో సహా వలత వెళ్తూ పొట్టపోసుకుంటున్నారు గిరిజనులు. ఇప్పుడు నారాయణఖేడ్ తండాలన్నీ ఖాళీగా జనం లేక వెలవెలపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలో ఉపాధి కరువై దశాబ్దాలుగా ప్రతి సంవత్సరం నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి వలస వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 175 తండాలున్నాయి. ఖరీఫ్లో వ్యవసాయ పనులు చేసిన గిరిజనులు పనులను ముగించుకోగానే ఎడ్ల బండ్లలో తట్టా బుట్టా సదురుకొని ప్రయాణం అవుతారు. ఇప్పుడు తండాలన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కేవలం వృద్ధులు మాత్రమే గ్రామాలలో ఉంటున్నారు. ఈ ఊరు ఇడ్సాబెట్టి పరూరుకి ఎందుకు పోతారు?
ముగ్గురు కూడా ఆటే బతుకుతున్నారు. వర్షాకాలంలో పడుతుంది, ఈ చేప అది ఏం బండలేదు, అన్ని మీద లాగొడి పడ్డది, పంట పోయింది, ఏం పోయింది. కష్టం చేస్తే తింటున్నాం, లేకపోతే ఉపాసం పడుకుంటున్నాం చిన్న చిన్న పిల్లలకు చూసి. 3 నెలలు కావాలి సార్, అది పని కూడా అదలుగా వచ్చింది. ఇక అంటాం ఇప్పుడు మేము మా పరిస్థితి ఇట్లా మాకు చేతగా వచ్చింది. నేను మా నాయనమ్మల దగ్గర ఉంటా, మా తల్లిదండ్రులు చెరుకు కొట్టని పోయారు ఫ్యాక్టరీకు. నేను గిడ సిర్గాపూర్లో చదువుతా. మా పేరెంట్స్ 3 నెలల దాకా రారు, చెరుకు కొట్టని పోయారు. ఈడనే ఏడైనా ఒక ఫ్యాక్టరీ పెడితే ఈడనే పని చేసుకుంటారు కదా. మా నాయనమ్మకు ఇబ్బంది అవుతుంది, మొత్తం దింగానే అయిపోతుంది. అలాది ఏం పని లేక ఫ్యాక్టరీకి పోతారు, అది 3 నెలలు కొట్టుకుని పిల్లలు ఇది అది మేము చూసుకుంటా. ఈడేమి ఫ్యాక్టరీ చేస్తారు, ఈడలు బతుకుతారు సార్. మా పిల్లలు 3 నెలల దాకా వస్తారు, ఈడని పని కంపెనీ ఉండరు, ఏది ఉండరు, ఈడనే చేసి బతుకుతారు. ఎప్పుడు వస్తారంటే 3 నెలల దాకా రారు, 4 నెలల 3 నెలల దాకా రారు. నియోజకవర్గంలో వేలాది గిరిజన కుటుంబాలు వలస వెళ్లి ఇతర చోట్ల నివాసం ఉంటున్నారు. ఖేడ్ నియోజకవర్గం నుంచి సుమారు 75% మంది గిరిజనులు డిసెంబర్ నెలలో వలసలకు వెళ్తున్నారు. వచ్చే ఏప్రిల్, మే వరకు చక్కెర కర్మాగారాల్లోనే వివిధ కూలీ పనులు చేస్తుంటారు. సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, మెట్పల్లి, ఎల్లారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్లోని మాగి, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని షుగర్ ఫ్యాక్టరీలకు వెళ్లి చెరుకు నరికే పని చేస్తుంటారు గిరిజనులు. మా విలేజ్లో 50 ఇల్లులు ఉంటాయి. 50 ఇల్లుల్లో కనీసం ఒక 30 ఇల్లు వాళ్ళు చెరుకు కొట్టడానికి వలస పోయారు. వాళ్ళు అక్కడ పడుతున్న కష్టాలు చాలా ఉన్నాయి. అయితే మా నారాయణఖేడ్లో అనేది ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ కంపెనీ కానీ ఉంటే మేము కూడా ఇక్కడనే పని చేసుకొని బతుకుతాం. తెలంగాణ వచ్చిన ఇంకా వెనుకబడిన ప్రాంతం మాది. నా పేరు విశ్లావ శివాజీ, సిర్గాపూర్ గేరతండ. మేము చెరుకు కొట్టడానికి పోయినాము. అయితే మాకు 3 పిల్లలు, భార్యాభర్తలు 2 కూడా పోయినాం. అయితే మాకు పాము కొరిసింది, అయితే మేము రిటర్న్ వచ్చినాము. అయితే మాకు వర్షాకాలంలో పంటలు పండదు, ఎండాకాలంలో కూడా అన్నీ ఎండిపోతాయి. అందుకనే మేము 3 నెలలు అటే పని చేసుకొని బతుకుంటాం. అందుకనే ఇట్లా అయింది కాబట్టి మేము వచ్చేసినాము. ఇక్కడనే ఒక కంపెనీ ఏదైనా ఫ్యాక్టరీ ఏమైనా పెడితే మాకు బాగుండే. 50 ఇండ్లకి ఒక 30 ఇండ్లు అందరు ఫ్యాక్టరీకి వెళ్ళిపోయింది సార్. ఇప్పుడైతే సద్యకైతే ఓలేరు. ఇప్పుడు ఏదైనా వర్షాకాలం ఏదైనా ఉంటేవి, వర్షాకాలం అయితే పంట పండుతుంది. ఇప్పుడు ఎండాకాలం ఏం పంట పండది. ఏదైనా ఉపాధి పని ఉంటేవి చేసుకోవచ్చు అని పిల్లలు ఇడిసబెట్టి అందరు ఫ్యాక్టరీకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు సద్యకైతే ఏదైనా వేస్తే ఇక్కడ మేము మంచిగా బతారు, పిల్లలు మంచిగా బతారు. ఏదైనా మా పిల్లలకు 3 నెలల దాకా రారు ఫ్యాక్టరీ నుంచి అటు పోతే. ఈయనే మేము పిల్లలు చూసుకుంటా ఈయనే ఉంటున్నాము. వలస వెళ్లిన గిరిజనుల బ్రతుకులకు బీమా లేదు, భద్రత కరువు. వలస వెళ్లిన ప్రాంతాల్లో గుడారాలు వేసుకుని జీవిస్తున్న వీరు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. చెరుకు నరికే క్రమంలో పాము కాట్లకు గురై పలువురు మరణించిన సంఘటనలు ఉన్నాయి. తండాలో గిరిజనులందరూ వలసపోగా ఇళ్ల వద్ద ఉన్న వృద్ధులు, పిల్లలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. గత నెల రోజులుగా ఏ గ్రామం, తండాలో చూసినా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. గ్రామాలు, తండాల్లోని అనేక గడపలు ఇప్పటికే తాళాలు వేసి ముళ్ల కంచెలు పెట్టి ఉంచిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. వలసలతో తండాల్లోని విద్యార్థులు బడికి దూరమైపోతున్నారు. రాష్ట్రంలో అద్భుతమైన క్రీడా పాలసీని సీఎం రేవంత్ రెడ్డి తయారు చేశారన్నారు మహబూబాబాద్ డీఎస్పీ సాదులా. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఆర్చరీ శిక్షణ శిబిరాన్ని డీఎస్పీ సాదులు సారంగపాణి ప్రారంభించారు. ఈ తరం పిల్లలకు డిజిటల్ డివైజులకు అలవాటు పడ్డారని, వాటిని దూరం చేసేందుకు విలువిద్యలు నేర్పిస్తున్నామని చెప్పారు. ఫస్ట్ లైబ్రరీ పరిస్థితి క్రీడాకారులకు, తర్వాత ప్రతిభ పాఠవాలకు పుష్కలమైన అవకాశం ఉంది. చాలా ప్రతిభ ఉంది, విద్యాపరంగా కానీ క్రీడాపరంగా కానీ. గత 5 నుంచి 6 దశాబ్దాల కాలంగా నాకు ఐడియా ఉన్నంత వరకు బాస్కెట్బాల్, బాల్ బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, ఆర్చరీ, షూటింగ్ ఈ రంగాల లోపల అంతర్జాతీయ, జాతీయ రంగాల లోపల రాణించి ఎన్నో మెడలు తీసుకొచ్చి మహబూబాద్కు పేరు తెచ్చిన చరిత్ర ఉంది. ఈ రోజుల లోపల మహబూబాద్ లాంటి ప్రాంతం లోపల ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల లోపల 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు నేను, శంకరన్న, ఇక్కడున్న మిత్రులందరం కూడా చదువుకోవడం జరిగింది. ఈ గ్రౌండ్ మా అందరికీ దేవాలయం లాంటిది. ఈ గ్రౌండ్ లోపల రకరకాల క్రీడలలో పార్టిసిపేట్ చేసి
ఉద్యోగాలు సంపాదించి విద్య లోపల అవకాశాలు సంపాదించి నేను కూడా సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయినప్పుడు ఇదే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసినాను. సో ఈ గ్రౌండ్తో ఉన్న అనుబంధం మమ్మల్ని ఈ గ్రౌండ్కు మళ్ళీ వచ్చేటట్టు చేసింది. మొత్తం నా ఫ్రెండ్స్, స్పోర్ట్స్ లవర్సు మరి నాకు ముందే వీళ్ళ నుంచి సహకారం ఉంటుంది. ఇది ఒక పెద్ద ఒక ఈవెంట్. ఈ ఈవెంట్ను ముందుగా పానన్న ఏం చేశారంటే మొదటి నుంచి ఇది మనము ఎట్లనైనా మనం ఈ కాలేజ్ లోపల మన ఇద్దరం ఇక్కడ ఉన్నాం కాబట్టి మనం ఖమ్మంని ఎంతో డెవలప్ చేసినాం. ప్రతి ఈవెంట్ ఎన్ని తీర్లు అయితే HGFA కానీ, స్కూల్ గేమ్ కానీ, రూరల్ కానీ ప్రతి దాంట్లో మన కాకతీయ యూనివర్సిటీ మొదలు గోల్డ్ కొట్టింది కూడా ఖమ్మం నుంచే. కాబట్టి దీన్ని ఇక్కడ మన మహబూబాబాదు, మాన్కోట అనబడే ఈ యొక్క ప్రాంతాన్ని మనం డెవలప్ చేసినట్లయితే కొడుకులు కూతుర్లకు భారం కావద్దనుకున్నాడు. 12 ఏళ్ల క్రితం తన సమాధి తానే నిర్మించుకున్నాడు. మనుషులకు ఏదీ ఈ భూమిపై శాశ్వతం కాదు, 6 అడుగుల గోతే నీకు శాశ్వతం అంటూ గతంలో ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు ఆ గ్రామస్తులను కంటతడి పెట్టిస్తున్నాయి. జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్లో ఈ ఘటన జరిగింది. ఏది కాదు నీ సొంతం దాటిపోయను వీల నీ సంపదలన్నీయు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయను ఈ భువిదేలిన రాజులు కాదు కాదు. ఇంద్రయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో ఇవాళ చనిపోయాడు. 12 ఏళ్ల క్రితం ఇంద్రయ్య భార్య చనిపోయింది. అప్పుడు తన భార్యకు సమాధి కట్టిన చోటే తనకు ఓ సమాధిని నిర్మించుకున్నాడు. తాను చనిపోతే ఇక్కడే సమాధి చేయాలని కొడుకు కూతుర్లకు చెప్పాడు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడిన ఇంద్రయ్య ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన చివరి కోరిక తీర్చేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరి వర్కర్లు తెప్పించుకొని నా సమాధి నేను కట్టుకున్నా. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కావద్దు, పిల్లలకి ఇబ్బంది కావద్దు, ఏ బాధ ఉండద్దు పిల్లలకు. నా తర్వాత వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుడే కానీ ఇంకా ఏ బాధ ఉండద్దని నేను సంతోషకరంగానే. కానీ నా ఇల్లు నేను కట్టుకున్నాను అంటే నేను సంతోషపడుతున్నా. దీనికి దగ్గర 12 లక్షల దాకా రావచ్చు. ఎంతో అంటే 12 లక్షల దాకా ఖర్చు రావచ్చు. మరి ఊర్లో కూడా ఎన్నో జాగాల్లో పనులు చేశాను. ఇంద్రయ్యకు గ్రామంలో మంచి పేరు ఉంది. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపదలో ఉన్న ఫ్యామిలీలకు ఆర్థిక సాయం అందించేవాడు. ఇంద్రయ్య మరణాన్ని చూసి గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. ఆయన మంచితనం ఎప్పటికీ నిలిచిపోతుందంటున్నారు స్థానికులు. అల్పమైన దానిక ఈ ఆరాటం త్రాసు మీద ధూళి వంటి ఎత్తలేని నీళ్ళ వంటి అల్పమైన దానిక కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోయను వీల నీ సంపదలన్నీయు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమసులున్న అపరంజి మేడలున్న అంతరించిపోయను ఈ భువిదేలిన రాజులు కాదు కాదు దాటిపోయను ఇలా నీ సంపదలన్నీయు. ఇది నా శాశ్వతం. నాది ఏది ఇది పిల్లలు తీసుకుంటారు, ఇల్లు పిల్లలు తీసుకుంటారు, అసలు నాది ఏది అని అప్పుడు ఆలోచన వచ్చి పర్లేదని. అయితే ఈ 8 ఎకరాల 20 ఎకరాల స్థలాల నేనేం చేసినంటే 2 గుంటల స్థలం నేను చుట్టూ పరాడు చేసుకొని ఎక్కడి నుంచి మద్రాసు నుంచి మరి వర్కర్లు తెప్పించుకొని నా సమాధి నేను కట్టుకున్నా. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కావద్దు, పిల్లలకి ఇబ్బంది కావద్దు, ఏ బాధ ఉండద్దు పిల్లలకు. నా తర్వాత వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టుడే కానీ ఇంకా ఏ బాధ ఉండద్దని నేను సంతోషకరంగానే. కానీ నా ఇల్లు నేను కట్టుకున్నాను అంటే నేను సంతోషపడుతున్నా. దీనికి దగ్గర 12 లక్షల దాకా రావచ్చు. ఎంతో అంటే 12 లక్షల దాకా ఖర్చు రావచ్చు. మరి ఊర్లో కూడా ఎన్నో జాగాల్లో పనులు చేశాను. కానీ ఇవన్నీ నా శాశ్వతంగా. ఇప్పుడు నా భార్య ఇప్పుడు చనిపోయింది, 5 సంవత్సరాలే. ఆమెకి నా భార్య సమాధి కూడా ఇక్కడనే చేసిన. ఆమె పేరు దుబ్బవ. అయితే ఏంటంటే ఒకవేళ నేను ముందే కట్టినట్టు అయితే
నేను ముందే కట్టినట్టయితే అగో నా కొరకు నువ్వు సమాధి కట్టమని బాధపడతారేమని, మరి వాళ్ళకి అంతగానో తెలియదు కదా. లేకపోతే అదే సమాధితోటి నేను తయారు చేసుకుందు బాధపడతారని ఆమెను బాధ పెట్టగా పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. అందు గురించి అని ఇప్పుడు మహా సంతోషంగా ఉన్న. మరి ఎవరైనా కానీ లోకము మనకు శాశ్వతం కాదు, గ్రహించాలి ప్రతి ఒక్కరు. ఇది గ్రహించితే మనం ఇంతగానో తప్పులు చేయము, ఇంతగానో అడ్డంగా బతకము, మంచిగా ఉంటాం. గ్రహించాలి మనం ఏదొక్క రోజు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమై అల్పమైన జీవితానికి ఆరాటం, త్రాసువిన ధూళి వంటి మనం ఈ స్వల్పమైన పోరాటం వద్దు. బంగారు కాసులున్నా ఎండి ఇండ్లున్నా అంతరించిపోయినప్పుడు ఏది మనది కాదు. అందుకని ఆలోచన చేసి నేను ఇది సమాధి నేను తయారు చేసుకున్నా. దాదాపు 10 నుంచి 12 లక్షల రూపాయలు వెచ్చించి ఆ సమాధి నిర్మించుకోవడం జరిగింది. ఎప్పుడైనా కానీ మనిషి చనిపోతారంటే భయభ్రాంతులకు గురవుతారు. చావును కూడా సంతోషంగా ఆహ్వానించి మా మామ చనిపోకముందే తన సొంత ఉండేటువంటి గృహం ఇక్కడనే అని చెప్పి ఒక మంచి మెసేజ్ను మరి సమాజానికి ఇచ్చినటువంటి వ్యక్తిలో మా మామ ఒక్కరుగా మిగిలిపోవాలని చెప్పి వారు మరి చేసినటువంటి సేవలు ఈ గ్రామం కాదు దళిత సమాజం అనేక వాల్మీకి ఆవాసానికి కూడా గతంలో వారు 50,000 మరి డొనేషన్ ఇచ్చారు. కరీంనగర్లో కూడా అందుల పాఠశాల వావిలాల పల్లెలో 15 సంవత్సరాల క్రితం 1,00,000 రూపాయలు కూడా విరాళం ఇస్తే ఆయన పేరు మీద పక్క గృహ నిర్మాణం పక్క బిల్డింగ్ కింద ఒక గది కూడా నిర్మించడం జరిగింది. ఎప్పుడు కూడా సొంత జీవనాన్ని మరిచిపోయి సమాజం కోసం పరితపించే వ్యక్తి మా మామయ్య గారు. మా మామయ్య గారు లేకపోవడం మా సమాజానికి, మా కుటుంబానికి, గ్రామానికి కూడా తీరని లోటని ఆయన నిర్మించుకున్న సమాధిలోనే ఆయన కోరిక మేరకు కూడా పార్థివ దేహాన్ని ఉంచి కూడా ఆయన చివరి కోరికను కూడా పూర్తిగా నెరవేరుస్తారని చెప్పి వారి ఆశయాలను ముందుకు నడిపిస్తాం. ఇతను మా నాన్నగారికి చిన్ననాటి స్నేహితుడు కావడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఇతను గ్రామానికి ఎంతో సేవ చేశాడు. సేవ చేసి గత 12 సంవత్సరాల క్రితము ఈ యొక్క సమాధిని నిర్మించుకున్నాడు. గ్రామానికి సేవ చేసి తనకంటూ ఏది చేసుకోలేదు, నాకంటూ ఒక సమాధి నా కళ్ళ ముందటే నేనే నిర్మించుకోవాలని చెప్పేసి, పిల్లలకు కూడా భారంగా ఉండకూడదు ఇటు సమాధి అని చెప్పేసి తాను సమాధిని నిర్మించుకొని గత 12 సంవత్సరాల క్రితం ఇటు సమాధిని నిర్మించుకున్నారు. ఈ నిర్మించుకున్న 6 సంవత్సరాల తర్వాత ఇతని సహచరి అయిన భార్య కూడా చనిపోవడం జరిగింది. ఇతని భార్యను ఎక్కడో కాదు ఈమె కూడా నా దగ్గరే ఉండాలి అని చెప్పేసి ఆమె సమాధిని కూడా తన పక్కనే చేయడం జరిగింది. ఇట్టి సమాధిని ఇతను ప్రతిరోజు వచ్చి సందర్శించేవాడు. ఇక్కడ కాసేపు కాలక్షేపం చేసేవాడు. గ్రామ పెద్దలతో కూడా ఇటువంటిదే నిర్ణయం చర్చించేవాడు. తన సమాధిని ఇక్కడే పెట్టాలని చెప్పేసి కోరుకునేవాడు. నిజామాబాద్లో పర్యటిస్తున్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. పీసీసీ చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికారు మహేష్ కుమార్ గౌడ్. నియోజకవర్గంలో పలు ప్రజా సమస్యలపై చర్చించారు ఇరువురు నేతలు. ఏడుకొండలవాడి పేరు మీద తమ భూములకు ఎసరు పెడుతున్నారని ఖమ్మం జిల్లాకు చెందిన దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ ఆలయ నిర్మాణం కోసం అల్లీపురంలో చేస్తున్న భూసేకరణ వివాదాస్పదమవుతోంది. కేవలం దళిత భూముల్ని మాత్రమే లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి. ఖమ్మంలోని 15వ డివిజన్ పరిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దేవాలయం నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి దాదాపు 20 ఎకరాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అల్లీపురం గ్రామంలోని అసైన్డ్ భూములను తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. అయితే దేవాలయం కోసం పంటలు పండే తమ భూముల్ని తీసుకోవాలనుకోవడాన్ని దళితులు వ్యతిరేకిస్తున్నారు. స్థానిక కార్పొరేటర్ తమ భూముల్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడని విమర్శిస్తున్నారు. రఘునాథపాలలో అన్నారు ఒకప్పుడు 40 ఎకరాల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం కట్టాలి అనుకున్నారు. అక్కడ మరి ఈ మధ్యకాలం ఎప్పటి నుంచో అన్న గుడిని ఈ మధ్యకాలంలోని ఎక్కడ తీసుకొచ్చి మా భూములలో గుడి కట్టాలి అంటున్నారు. పక్కనే మరి మా కార్పొరేటర్ గారి పొలం ఉందండి. వాళ్ళ పొలాల్లోకి అయితే సెంటు భూమి కూడా పోవట్లేదు. ఉన్న మొత్తం కూడా మాది ఎస్సీ మాది కదా మాత్రమే పోతుంది. 96 ఎకరాల్లోని ఈ గుట్ట మీద నుంచి కూడా మా పొలాలు పోవాలనే కేవలం నిర్ణయం తీసుకున్నారు. అయితే అల్లీపురంలో ఇతరుల భూములు ఉన్నా
కేవలం దళితుల భూముల్నే సేకరించాలనుకోవడం విమర్శలకు తావిస్తోంది. టీటీడీ నిర్మాణం కోసం అధికారులు 2 చోట్ల అనువైన భూమిని గుర్తించారు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ చుట్టూ ఉన్న భూముల విలువను పెంచుకునేందుకు దళితుల భూములకు ఎసరు పెడుతున్నాడని విమర్శిస్తున్నారు దళిత రైతులు. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో సాగు చేసుకుంటూ బ్రతికే తమ నుంచి భూములు లాక్కుంటే ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు. మరి ఈ భూములు తీసుకొని మీకు అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తామని అంటున్నారు. మీరు అక్కడ ఇచ్చి ఎక్కడిచ్చి మాకు గజాల్లోకి ఇస్తే మేము ఏం చేసుకోవాలి సార్? కలెక్టర్ గారు ఆఫీస్కి పోతే కలెక్టర్ గారు ఒక మాట అన్నారు, ఏంటమ్మా మీకు రోడ్లు వేసాం, డెవలప్మెంట్ చేసాం, మీకేమైంది, మీకు గజాల్లోకి ఇస్తాం, పట్టా చేసిస్తాం, అమ్ముకున్న డబ్బులు వస్తాయి అంటే డబ్బులు అయితే తినలేముగా కడుపుకు మేము. మాకేంటి పండించుకునే భూమి కావాలా? అరెకరం పొలం మీద 3 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాం. అది బండితోనే మాకు జీవనాధారం. ఇట్లా అసైన్మెంట్ భూములు తిరుపతి దేవస్థానం గుడి కడతామని ఇట్లా ఎస్సీ బాలమాదికల భూములు ఇట్లా మేము తీసుకుంటాం, మీకు ఎకరానికి 100 గజం 50 గజాలు తీసుకుంటాం అని భూములు తీసుకుంటాం అంటున్నారు. మమ్మల్ని స్థానికంగా ఇబ్బంది పెడుతున్నారు రైతులు. మీ మీద ఇట్లా కేసులు పెట్టి అది చేసి తీసేది ఎంఆర్ఓ ఆఫీస్కి ఆర్డీ ఆఫీస్కి స్థానికంగా సంతకాలు పెట్టుకుంటున్నారు. మాతోటి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. 60 ఏళ్ల క్రితం ఇచ్చిన భూమిని కొందరు దళితులు తమ అవసరాల కోసం, పిల్లల పెళ్లి కోసం, విద్య కోసం కొంత భూమిని అమ్ముకున్నారు. అసైన్డ్ భూమిని అమ్ముకోవడం రూల్స్ కు విరుద్ధమని చెప్పి తమ భూములు తీసుకుంటున్నారని రైతులు చెబుతున్నారు. నాకు 4 పిల్లగాళ్ళు అయినా కూడా అప్పు అద్దెచ్చి పెళ్లిళ్ళు చేసుకున్నాం. గిద్ద గుంటలు ఇస్తే ఆ గుంటలన్నీ బాగు చేసుకుంటూ 3 లక్షల రూపాయలు అయినాయి. ఆ 3 లక్షల రూపాయలు అప్పు తీర్చుకుంటూ ఈ రోజు వరకు వచ్చాను. మేము ఈ రోజు పంట పండించుకొని తింటున్నాం. మా నోట్ల మన్ను పోయాలని 40 ఎకరాల పొలం ఇచ్చి దేవతాయం కడతానన్నప్పుడు ఆడ కట్టించుకోవచ్చు. మనుషులు ఎడదీసి అడగటం, మమ్మల్ని బెదిరియటం. ఒక గుట్ట బాగు చేసుకోలేక డబ్బులు లేక అది గుట్ట అతనే ఉంది. ఆ గుట్ట కడిపోయి తీయండి. 3 ఆడపిల్లలు, ఒక కొడుకు 2 మగోళ్ళు. ఈ సైద్ బాబు గారు తీసుకుంటున్నట్టుండగా గుట్టకి పెద్ద తిరుపతి కడతానని తీసుకుంటున్నానని మేము ఇయ్యమని మేము పోరాడుతున్నాం. మా హృదయంలో మాట మీకు చెప్పినాం, మీరు ఏం చేస్తారో చెయ్యండి. ఆలయ నిర్మాణానికి కావలసిన 20 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అయ్యుండాలనేది నిబంధనగా పెట్టుకున్నామని అధికారులు తెలుపుతున్నారు. 6 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. మరో 4 భూమి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. ఎవరైతే దళితులు భూమి ఇస్తారో వారికి 1 ఎకరాకు బదులుగా 350 గజాల ప్లాట్ ఇచ్చి దాన్ని అమ్ముకునే హక్కు పత్రం ఇస్తామని అంటున్నారు. ఒకవేళ భూమిని ఇచ్చే ఆలోచన లేకపోతే బలవంతంగా తీసుకోబోమని అధికారులు తెలుపుతున్నారు. కావలసినంత భూమి దొరక్కపోతే ఉన్న భూమిలోనే ఆలయ నిర్మాణం చేపడతామని తహసీల్దార్ అంటున్నారు. అనుమతి ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన వాళ్ళ దగ్గర మాత్రం మనం ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే కాన్స్టిట్యూషన్ వాళ్ళకి మనం ల్యాండ్ మనం ప్లాట్లో చేసి ప్లాటింగ్ చేసి వాళ్ళకి ల్యాండ్ ఇస్తాం. మనం ఎకరానికి 350 గజాలు ఇష్టాన్ని వివరించడం జరిగింది. మనకు 20 ఎకరాలు సరిపోతుంది. ఇప్పుడు మనం 15 ఎకరాలు ఎందుకు 5 ఎకరాలు మన కాన్సెప్ట్ కోసం వాళ్ళు అడుగుతున్నాం. వాళ్ళు 10 ఎకరాలు ఇప్పుడు 10 ఎకరాలు సేకరించినాం. ఆందోళన చెందాలని పని లేదు. వాళ్ళకందరికీ మనం వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు. వాళ్ళకు కూడా మేము చెప్పినాం, ఎవరైతే నిజంగా ఎస్ఐనిస్ ఉన్నారో వాళ్ళు మేము సాగు చేసుకుంటే వాళ్ళ మేము మనం తాగడానికి ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం మనం ఇచ్చింది వాళ్ళని వ్యవసాయం చేసుకొని మంచిగా ఉండమని ఇచ్చింది. మన ప్రభుత్వం కూడా మంచి ఉద్దేశం ఇచ్చింది. అందువల్ల వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు జీవనోపాధి మనం కొట్టే అవకాశం లేదు. పక్కనే అనేక ప్రైవేట్ భూములతో పాటు ఇతరులకు కేటాయించిన అసైన్డ్ భూములున్నాయి. వాటిని ముట్టుకోకుండా కేవలం దళితుల భూములను మాత్రమే లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎక్కడ అనువైన భూమి ఉంటే అక్కడే ఆలయ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. ఆలయ నిర్మాణం పేరుతో దళితుల భూములను లాక్కుంటున్నారని చెప్పేసి దళిత సంఘాలన్నీ కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. ఇన్నాళ్లు ఆత్మగౌరవంతో బతికిన తమ జీవితాలు ఛిద్రమైపోతాయని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ భూముల్లోంచి గజం స్థలం కూడా తీసుకోకుండా కేవలం దళితులకు కేటాయించిన సర్కారు భూములను మాత్రమే స్వాధీనపరచుకొని ఆలయ నిర్మాణం చేపడుతున్నారని చెప్పేసి దళిత సంఘాలన్నీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే సర్కార్ పునరాలోచించి ప్రైవేటు భూముల్లోనే ఈ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి దళితులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం. సంక్రాంతి అంటే కోడి పందాలు, పిండి వంటకాలు. ఇక ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలను చెప్పనక్కర్లేదు. పచ్చని కోనసీమ, పల్లె అందాలకు తోడు సంక్రాంతి బరులు అక్కడ స్పెషల్. 3 రోజుల ముందే అక్కడ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. భీమవరంలో కోడి పందాల ఏర్పాట్లను పరిశీలించారు సిపిఐ జాతీయ నేత నారాయణ. పోటీ జరిగే ప్రాంతాలను విజిట్ చేశారు. స్వయంగా కోడి పందాల్లో పాల్గొన్నారు నారాయణ.
సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన అందుల హీరింగ్ లైబ్రరీ దృష్టిలోపం గల వారికి లేటెస్ట్ టెక్నాలజీను చేరువ చేస్తూ ఒక కొత్త వేదికగా నిలుస్తోంది. ఈ లైబ్రరీ ప్రధానంగా విజువల్లీ ఛాలెంజ్డ్ వ్యక్తులు స్వతంత్రంగా వినేలా డిజిటల్ సేవలను పొందేలా డిజైన్ చేశారు. సంప్రదాయ గ్రంథాలయాల కంటే భిన్నంగా పూర్తిగా శ్రవణ ఆధారిత ఫెసిలిటీస్తో ఇది ప్రత్యేకతను సంతరించుకుంది. సంగారెడ్డిలోని ఈ హియరింగ్ లైబ్రరీలో ప్రత్యేక సాఫ్ట్వేర్తో కూడిన కంప్యూటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా దృష్టిలోపం గలవారు కంప్యూటర్ను స్వయంగా ఆపరేట్ చేయగలుగుతారు. పుస్తక పఠనం, డాక్యుమెంట్ల వినియోగం, ఇంటర్నెట్ బ్రౌజింగ్ వంటి కార్యకలాపాలను సులభంగా నిర్వహించవచ్చు. స్క్రీన్ రీడర్ టెక్నాలజీ సహాయంతో ప్రతి అక్షరం, పదం స్పష్టంగా ఆడియో మోడ్లో వినిపించేలా వ్యవస్థ రూపొందించబడింది. ఈ లైబ్రరీలో మరో ప్రధాన ఆకర్షణ భారతీయ భాషల స్కాన్ అండ్ రీడ్ సౌకర్యం. ముద్రిత పుస్తకాలను నేరుగా స్కాన్ చేసి వెంటనే శ్రవణ రూపంలో చదివే అవకాశం అందుబాటులో ఉంది. తెలుగు, హిందీతో పాటు ఇతర భారతీయ భాషలను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఆఫ్లైన్ విధానాలతో పాటు గూగుల్ AI ఆధారిత ఆన్లైన్ టెక్నాలజీని కూడా ఉపయోగించడం వల్ల చదువులో స్పష్టత, వేగం పెరుగుతుంది. ఈ సౌండ్ లైబ్రరీ దేనికి ఉపయోగపడుతుందంటే పిల్లలకి అందులందరికీ కూడా అప్ టు PG వరకు ఏదైనా టెక్స్ట్ బుక్స్ కానీ ప్లస్ మెటీరియల్ కానీ ఏమైనా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. ఇంకో ప్రభుత్వ ఉద్యోగులు అయితేనేమి ప్లస్ ఎవరైనా ఉపాధ్యాయులు అయితేనేమి వాళ్ళందరికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మరియు డిపార్ట్మెంటల్ పరీక్ష అందరికీ కూడా ఇది కాపీ చేసి మరియు టెక్స్ట్ ఫైల్లో కానీ ఆడియో ప్లేయర్లో కానీ ఇవ్వడానికి మేము ముందున్నామండి. సౌత్ ఇండియాలో ఎక్కడా లేదు. సో మన మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం సహకారంతో మన సంగారెడ్డి జిల్లాలోనే ఈ సౌండ్ లైబ్రరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ అందులందరికీ కూడా మనం ఉచితంగానే మేము అందించడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాం. మొట్టమొదటగా మా సోమరస్ గారి సహాయంతో మాకు ఇది వచ్చింది. ఇది మేము మా అసోసియేషన్ NAB తెలంగాణ, NAB నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ ఇండియా తెలంగాణ బ్రాంచ్ ద్వారా మేము పోరాడి 2004 నుండి పోరాడితే ఇప్పుడు మాకు సాధ్యమైంది. సౌండ్ లైబ్రరీని మేము సంపాదించుకున్నాము. మేము ప్రతి ఒక్క అందునికి ఎలాంటి స్టడీ మెటీరియల్ కావాలన్నా మేము అందజేయడానికి మా సంగారెడ్డి జిల్లా కంప్యూటర్ అవసరం లేకుండానే వినియోగించుకునేలా ప్రత్యేకంగా ఏంజల్ ప్లేయర్లు ఏర్పాటు చేయడం ఈ లైబ్రరీ ప్రత్యేకత. ఈ పరికరాల ద్వారా స్కాన్ చేసిన పుస్తకాలు, ఎడిటబుల్ ఫైళ్లు, PDF రూపంలో ఉన్న పుస్తకాలను కాపీ చేసి ఆడియో రూపంలో వినవచ్చు. ఇండియన్ స్టిన్స్ తో సమానంగా స్పష్టంగా చదివే హియరింగ్ సిస్టమ్ వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తోంది. అలాగే బ్రెయిలీ ప్రింటింగ్ సదుపాయం కూడా ఈ లైబ్రరీలో ఉంది. ఇంగ్లీష్ లేదా తెలుగు భాషల్లో ఉన్న పుస్తకాలను PDF, JPG లేదా ప్రింటింగ్ రూపం నుంచి బ్రెయిలీ స్క్రిప్ట్లోకి మార్చి ముద్రించవచ్చు. దీని ద్వారా దృష్టిలోపం గలవారు బ్రెయిలీ లిపి ద్వారా స్వయంగా చదివే అవకాశం పొందుతున్నారు. నేను ఈ బ్లైండ్ రిలేటెడ్ టెక్నాలజీని 15 సంవత్సరాలుగా సప్లై చేస్తూ జరుగుతుంది. సో ఇప్పుడు ఇదివరకు ఇంగ్లీష్లో కంప్యూటర్ ఆపరేట్ చేయడం అనేది 15 సంవత్సరాల నుంచి వచ్చి ఉన్నది. ఇప్పుడు కొత్తగా తెలుగుని కూడా స్కాన్ చేసి తెలుగుని రీడ్ చేసే కొత్త డివైజెస్ వచ్చినాయి. సో దానికోసం ఇక్కడ రీసెంట్గా ఒక నెల క్రితమే వచ్చి ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ డిజిటల్ లైబ్రరీని నెలకొల్పి సంగారెడ్డిలో సో దీని ద్వారా ఎవరైనా ఒక బుక్ చదువుకోవాలి అనుకుంటే తెలుగు రిలేటెడ్ కానీ హిందీ కానీ ఇండియన్ లాంగ్వేజెస్ని ఏదైనా బుక్ తెచ్చుకుంటే ఇక్కడికి దాన్ని ఇమీడియట్గా ఈవెన్ 200-300 పేజెస్ని కూడా అరౌండ్ ఒక 1 అవర్లో స్కాన్ చేసుకుని దాన్ని MP3లో కానీ లేదా టెక్స్ట్లో కానీ లేదా వర్డ్ ఫైల్లో కానీ మార్చుకొని ఇక్కడ ఎమ్మటే చదువుకోవచ్చు. మొత్తంగా ఈ హియరింగ్ లైబ్రరీ దృష్టిలోపం గల విద్యార్థులు, ఉద్యోగస్తులు, సాధారణ పాఠకులకు చదువు, జ్ఞానం, సమాచారాన్ని అడ్డంకులు లేకుండా అందించే కేంద్రంగా మారింది. విద్యా పురోగతి, సెల్ఫ్ హెల్ప్, డిజిటల్ అవగాహనను పెంపొందించే దిశగా ఈ లైబ్రరీ ఒక ఆదర్శ నమూనాగా నిలుస్తోంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హాస్టల్ ప్రెమిసెస్లోనే కూరగాయలను పండిస్తున్నారు కొమరంభీం జిల్లా కౌటాల గ్రామంలో బీసీ హాస్టల్ సిబ్బంది. అక్కడ పండిన వెజిటబుల్స్తోనే రోజువారీ మెనూ ప్రకారం వంటలు చేస్తున్నారు. ఏ కెమికల్స్ కలపకుండా కిచెన్ గార్డెన్లో సేంద్రియ పద్ధతిలో పండించడంతో వెజిటబుల్స్ రుచిని పంచడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి.
కుమరం భీం జిల్లా కౌటాల గ్రామంలోని బీసీ హాస్టల్లో సేంద్రియ పద్ధతిలో వెజిటేబుల్స్ పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అక్కడి టీచర్లు, వార్డెన్, విద్యార్థులు స్వయంగా వాటిని పండిస్తున్నారు. హాస్టల్ ప్రెమిసెస్ లోని ఎకరన్నర స్థలం పచ్చదనంతో నిండిపోయింది. అందమైన పూల చెట్లతో పాటు తీరొక్క కూరగాయల్ని సాగు చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ టమాటోలు, వంకాయలు, బీరకాయలు, చిక్కుడు, బెండకాయలు, సోరకాయలు, అనపకాయ, గోరుచిక్కుడు, మిర్చి, కొత్తిమీర, మెంతికూర పంటలు పండిస్తున్నారు. ఏ కెమికల్స్ వాడకపోవడంతో అటు ఆరోగ్యం కాపాడుకోవడంతో పాటు రుచికరమైన కూరలు ఎంజాయ్ చేస్తున్నామంటున్నారు విద్యార్థులు. ఈ మధ్యలో మనం హాస్టల్లో తినే ఫుడ్కి బయట తినే ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉన్నది. ఇక్కడ తినే ఫుడ్ మనకు ఆర్గానిక్గా లభిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఎలాంటి మందులు యూజ్ చేయకుండా ఓన్లీ వేస్తాం. అలాగే వాళ్ళతోటి వచ్చిన ఫుడ్ని యూజ్ చేస్తూ మనం తింటుంటాం. మనకు రోజు రాకపోయినా ఈ ఫుడ్ వారానికి ఒకసారి, నెలకు ఒకసారి మేము తింటుంటాం. ఇది చాలా ఆర్గానిక్ ఉంటుంది. అలాగే ఇక్కడ మా హాస్టల్లో ప్రకృతి వనం చాలా బాగుంటుంది. ఇక్కడ మా ఇంటికాడి కన్నా ఇక్కడనే చాలా బాగుంటుంది. అన్ని హాస్టల్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ హాస్టల్లో మాత్రం మాకు అది చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ కూరగాయలే కాకుండా కోళ్లను కూడా పెంచి విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నారు. ఇక్కడ పండిన కూరగాయల్ని 2 రోజులకోసారి తెంపుతున్నారు. మెనూ ప్రకారం కిచెన్ గార్డెన్ లో నుంచి వెజిటేబుల్స్ తో వంటలు చేసి వడ్డిస్తున్నారు. సహజ సిద్ధంగా పండిస్తున్న కూరగాయలు కావడంతో నాణ్యత ఉంటున్నాయి. వీటిలో పుచ్చులు, పురుగులు లేకుండా ఫ్రెష్ గా ఉంటున్నాయని చెబుతున్న వార్డెన్ దీని వెనుక 5 ఏళ్ల శ్రమ ఉందని అంటున్నారు. నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్. నేను హాస్టల్కి వచ్చినప్పుడు ఇక్కడ ఎలాంటి ఒక చెట్టు కూడా లేదు. హాస్టల్లో పరిసరాలలో నాకు కొంచెం చెట్ల మీద చాలా మక్కువ. అలాగే మాకు చాలా ప్లేస్ ఉంది. ఇక్కడ 1 ఎకరంన్నర వరకు ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో మేము ఎలాంటి మందులు లేకుండా ఆర్గానిక్ పిల్లలకి మందులు లేకుండా పండించి వాళ్ళకి పెట్టాలన్న ఉద్దేశంతో ఇవే రోజు కూడా పిల్లలకి వీటినే వడ్డించడం అనేది వంటలో వడ్డించడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు బయట దొరికే నాసి రకం కూరగాయలతో చేసిన కూరల కంటే కిచెన్ గార్డెన్ లో పండించే వెజిటేబుల్స్ తో వంటలు బాగున్నాయని అంటున్నారు విద్యార్థులు. హాస్టల్ ఫుడ్ ఇంటిని మరిపించేలా ఉన్నాయంటున్నారు. ఇంటికి వెళ్లినా ఇక్కడి ఆహ్లాద వాతావరణం గుర్తొచ్చి హాస్టల్ కే తిరిగి వస్తున్నామని చెబుతున్నారు. తల్లిదండ్రులు మా మీద నమ్మి మా దగ్గరికి తోలి బయట నుంచి తీసుకొచ్చిన కూరగాయలు పిల్లలకు పెట్టి అలా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయని మా మేడం ఈ సలహా ఇచ్చి చెట్లకు మందులు అనేటివి కొట్టకుండా కూరగాయలు పండించి పిల్లలకు పెట్టాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. రేపటి రోజు మనసుగా మంచి పేరు రావాలి. కౌటాల గ్రామంలోని బీసీ హాస్టల్ను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ హాస్టళ్లలో కూడా స్వయంగా వెజిటేబుల్స్ సాగు చేసి విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ పెట్టాలని కోరుతున్నారు. ఓరుగల్లులో విదేశీయులు ముందస్తు సంక్రాంతి పండుగ వేడుకల్లో సందడి చేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ నేతృత్వంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన కెనడా దేశస్థులు గంగిరెద్దు ఆటపాటలు, హరిదాస కీర్తనలను ఎంజాయ్ చేశారు. మన పండుగల విశిష్టతకు ఫిదా కావడంతో పాటు మన సాంప్రదాయ దుస్తులతో స్పెషల్గా నిలిచారు. హనుమకొండ జిల్లా కాజీపేటలోని బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆఫీసులో విదేశీయులు సందడి చేశారు. ముందస్తు సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. కెనడాలోని పాఠశాలలో చదువుతున్న స్టూడెంట్స్ ఇచ్చిన డొనేషన్లతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో బోర్లు వేస్తున్నారు. అయితే ఈ బోర్లను స్థానికులు ఎలా ఉపయోగించుకుంటున్నారని పరిశీలించడానికి కెనడా నుంచి హనుమకొండకు 15 మంది విదేశీయులు వచ్చారు. పండుగ టైం కావడంతో సంక్రాంతి వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా సాంప్రదాయ దుస్తుల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు కెనడా దేశస్థులు. స్థానికులతో కలిసి ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టి గంగిరెద్దులతో ఆడిపాడారు. సంక్రాంతి పండుగ విశేషాలను విదేశీ అతిథులకు వివరించారు స్థానికులు. రైతులు పండించిన పంట చేతికొచ్చిన సందర్భంగా చేసుకునేదే సంక్రాంతి పండుగ అని చెప్పారు. తెలుగు పండుగల్లో 3 రోజులు గొప్పగా సంక్రాంతిని చేసుకుంటారని చెప్పారు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు. సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎంతో ఆకట్టుకున్నాయన్నారు కెనడా ప్రతినిధులు. అసలు ఈ పండుగ ఏంటిది, దీని ప్రత్యేకత ఏంటిది మేము కూడా తెలుసుకుంటామని చెప్పని వాళ్ళు ఈ పండుగ గురించి తెలుసుకొని ఈ పండుగ మేము కూడా చేస్తామని చెప్పని వాళ్ళు వ్యక్తపరిచినందుకు మరి మన బాల వికాసాలో ఇవాళ మేము ఇక్కడ ఏర్పాటు చేశాం. మరి ఇక్కడ గంగిరెద్దులతోని మంచిగా ముగ్గులతోని
సంక్రాంతి పంటలతోని చాలా ఆనందంగా చేసుకుంటా ఉన్నారు. We made many wells, but it's so fun to be here during the Sankranti festival. It's great and people are so nice with the music and it's very colorful. I really love it. So it's really pleased for us to be here today. Thank you so much to Bala Vikasa for this beautiful afternoon. It's important for us to participate at this happening. Hi, I think this festival is very beautiful with all the colors and we're so happy and to participate in this. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు బాగున్నాయన్నారు కెనడా దేశస్థులు. సంక్రాంతి సంబరాల్లో బాగా ఎంజాయ్ చేశామని చెప్పారు.